నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు రైతు మేళా, ఇటు రైతు సంగ్రామ సదస్సు. ఓరుగల్లు పోరుగల్లుగా మారింది. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అన్నదాత కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హస్తం డిక్లరేషన్ పై గులాబీ దళం వార్ డిక్లేర్ చేసింది. రాబంధు పాలన పోవాలే, రైతు బంధు పాలన రావాలి అంటున్నారు గులాబీ లీడర్లు. రైతు సంగ్రామ సదస్సుతో వరంగల్ వేదికగా రణగర్జన చేశారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వినడానికి ఎంతో బాగున్నాయి. అన్నదాతలు కూడా ఎంతో ఆశపడ్డారు. తమ కష్టాలు తీరే రోజులు వస్తాయని సంబరపడ్డారు. కానీ వరాలు దక్కించుకునే సమయం వచ్చేసరికి మళ్లీ నిరాశే రైతులను వెక్కిరిస్తోంది. తెలంగాణలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం. ఏదో ఒక సమస్యతో కష్టజీవులు సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు, మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం, పత్తి బేళ్లకు ఉరితాళ్లు పడుతున్నాయి. కనీస మద్దతు ధర అందక రైతన్నలు బేజారవుతున్నారు. మార్కెట్ యార్డుల్లో ప్రైవేటు మాయాజాలానికి బలైపోతున్నారు. రెండు 2022 మే 6న వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే రైతులను రాజులుగా చేస్తామన్నారు హస్తం లీడర్లు. అయితే 4 ఏళ్లైనా రైతు డిక్లరేషన్ పూర్తిగా అమలు కాలేదు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చెడ్డీ గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అన్నారు. రైతు బంధు తీసేసి రాహుల్ బంధు పెట్టారని కేటీఆర్ సెటైర్లు సంధించారు. అన్నదాతలకు ఇవ్వాల్సిన డబ్బులను రాహుల్ గాంధీకి రేవంత్ కప్పం కడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఏ ఊరికైనా వెళ్దాం, పూర్తి రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్. నా ఛాలెంజ్ను రేవంత్ స్వీకరిస్తారా, మంత్రి తుమ్మల స్వీకరిస్తారా అని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. దేశానికే అన్నం పెట్టుకునే అన్నదాతను ఇవాళ అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు, రెండవ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇది తమాషా చేసుకుంటా, బట్టెబాదులు మాటలు మాట్లాడుకుంటా, బల్పు మాటలు మాట్లాడుకుంటూ బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పెట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటుంది. కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటది. వ్యాధి పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. రైతుకు కేసు కొద్ది రోజులుగా రైతు సంక్షేమంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రేవంత్ సర్కార్పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు తప్పుపట్టారు. తక్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు రేవంత్. ప్రతి ఎకరాకు 15,000 అందిస్తామన్నారు. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 రూపాయల సాయం అందజేస్తామన్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీరు యథారాజా తథా ప్రజ అన్నట్టే ఉండటంతో అన్నదాతల బతుకులు అగమ్య గోచరంగా మారిపోయాయి. ఒక్క రైతులే కాదు, డిక్లరేషన్ల పేరుతో వివిధ వర్గాలకు కాంగ్రెస్ వాగ్దానం చేసింది. సామాజిక వర్గాలకు నమ్మకం కలిగించేందుకు అగ్రనేతలను తీసుకొచ్చి మరీ తెలంగాణ పబ్లిక్కు గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకు వరంగల్లో రాహుల్ గాంధీతోనే ప్రామిస్ చేయించింది.
డిక్లరేషన్లు, గ్యారంటీలతో ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించి పవర్లోకి వచ్చింది. ఏకకాలంలో